ఎదురుగా కనిపిస్తున్నదే మీకు చైనా వాల్. నేనైతే కేబుల్ కార్ నుంచి చూపిస్తున్న లొకేషను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒకసారి చూడండి. ఎంత హైట్‌కి వచ్చామో ఒకసారి చూడండి. ఇక్కడ కేబుల్ కార్లు వెళ్తున్నాయి. అండ్ అదే మన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అబ్బా! మంచి లొకేషన్ దొరికింది నాకు కేబుల్ కార్ నుంచి. చూడండి. చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒకసారి కింది సైడ్ చూడండి. హైట్ నుంచి చూపిస్తున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే మనం బీజింగ్లో ఉన్నాము. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని చూద్దామని చెప్పేసి బయటికి వెళ్తున్నాము. చూడొచ్చు, ఇదంతా నేనుండే హోటల్ ఏరియా. ఇదంతా ఇక్కడ చూపిస్తాం మీకు. ఇదంతా మనం హోటల్ ఉండే ఏరియా. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మన హోటల్ రూమ్ నుంచి మనము గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మనం క్యాబ్లో ఉన్నాము. క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో మెట్రో కానీ లేదా బస్సు యూజ్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుండడం వల్ల నేను క్యాబ్ బుక్ చేసిన. సో క్యాబ్లో వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మీకు ఈ బీజింగ్ సిటీలో పోతూ పోతూ ఈ క్యాబ్లో మొత్తం లొకేషన్స్ అన్నీ చూపిస్తా. మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే. చైనా వస్తే మొత్తం 100% గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని విజిట్ చేయండి. మీరు చూస్తున్నంత బీజింగ్ సిటీ. ఇది మనకు ఎగ్జాక్ట్గా 11 o'clock అరౌండ్ ఆ టైం అవుతుంది. ఇప్పుడే కొంచెం ఎండ కొడుతుంది చూడండి. మనం ఒకసారి నైట్ కూడా చూద్దాం ఎట్లున్నది. ప్రజెంట్ అయితే డే చూడండి. బీజింగ్ డే లైఫ్ ఎలా ఉందో చూడండి వెళ్తూ. మనం వెళ్ళే దారిలో మాత్రం సిగ్నల్స్ ఎక్కువ పడుతున్నాయి. అబ్బా, చాలా టైం అయిపోతుంది సిగ్నల్స్. బీజింగ్లో బాగా ట్రాఫిక్ ఉంది. ఆన్ ది వే. ప్రజెంట్ అయితే ఇప్పుడే మనం క్యాబ్ దిగినాం. సో మనం ఇంకా టికెట్స్ అయితే తీసుకోలేదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఒకసారి మీకు లొకేషన్ కూడా చూపిస్తా చూడండి. ఇంకా టికెట్ అయితే తీసుకోలేదు, ఇంకా వాళ్ళని అయితే విజిట్ చేయలేదు. చూడండి, ఇప్పుడైతే మనం టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి. ఓకే, ఒకసారి చూడండి. చైనా వాల్ మ్యాప్ చూసుకోవచ్చు. మనమైతే ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతాం. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇదంతా చూసుకోవాలి. ఇది మ్యాపు. ఎంట్రన్స్లో ఒకసారి లొకేషన్ చూడొచ్చు ఇక్కడ ఎట్లుందనేది. ఇది ఎంట్రన్స్ లొకేషన్. ఇక్కడ చూడండి. మనం వచ్చిన పాయింట్ ఇది. యాక్చువల్గా చాలా ఉంటాయి, 3-4 పాయింట్లు ఉంటాయి ఫేమస్. సో మనం వచ్చిన పాయింట్ అయితే ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా ఏమంటారు అనేది. ఒకటి మ్యూ టియాన్ యు. మొత్తం కలిపి మనకు పలకాలంటే కొంచెం ఇబ్బందే. మ్యూ టియాన్ యు అని డివైడ్ చేసి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్లో. ఇక్కడ చూడండి లొకేషన్. ఇక్కడ చిన్న అట్రాక్షన్ పెట్టారు, చిన్న ఫ్లవర్ గార్డెన్తోనే. చూడండి, ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్లో రాశారు. అక్కడ ఎదురుగా చూడండి చైనా ఫ్లాగ్ ఎలా ఎగురుతుందో చూడండి. ఇక్కడ ఫారినర్స్ అందరు కూడా ఫోటోలు దిగుతున్నారు. ఐ లవ్ మ్యూ టియాన్ యు, ఇది దాని యొక్క అర్థం చైనీస్లో. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుంది ఏరియా మొత్తం. అక్కడ చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో టికెట్ సర్వీస్ సెంటర్ ఉంది. సో మనం కూడా ఇక్కడ ఒక ఫోటోలు దిగి వెళ్ళిపోదాము. బాగుంది ఇక్కడ లొకేషన్. మీరు హెలికాప్టర్ రైడ్ తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు, ఇక్కడ అవైలబుల్ ఉంది. చూసో ఇక్కడ ప్రజెంట్ అయితే నేను టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నా. ఒక టికెట్ వచ్చేసి మనకు 200 యువాన్ తీసుకుంటున్నాము, ఎందుకంటే అందులో ఇంక్లూడ్ కేబుల్ కార్ రైడ్ కూడా ఉంది. సో ఒక టికెట్ వచ్చేసి 200 యువాన్ పడుతుంది మనకి. ఇక్కడ ఉన్నాను, టికెట్ తీసుకుంటున్నా. మనము ఎంట్రీ టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చాము. సో ఇక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళ కల్చర్ యొక్క క్యాప్స్ చూడండి ఎట్లున్నాయో.
ఇక్కడ నుంచి మనం ఇప్పుడు షటిల్ బస్సులో వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు షటిల్ బస్ దగ్గరికి వెళ్తున్నాము. బస్సులో మనము ఇంకో డ్రాపింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. డైరెక్ట్ బై వాక్లో లేదు, బస్సు అరేంజ్ చేసారు. టికెట్ తీసుకున్న తర్వాత బస్సులో ఒక డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ దింపిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తా. అయితే ఒక చైనా ఫ్లాగ్ కొన్నా. సో ఆమె 10 యువాన్ అన్నది, కానీ నేను ఫైనల్గా ఒక 5 యువాన్ ఇస్తా అని చెప్పిన. ఎందుకనంటే ఇది మనకు ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇట్లా మనకు ఒక ఫోటో తీసుకుంటే ఇది పట్టుకొని లుకింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడే ఇది ఒకటి కొన్నాను, చైనా ఫ్లాగ్. మనం వెళ్ళే దారిలో ఒకసారి చూడండి లొకేషన్ ఎట్లుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ యొక్క కలర్ఫుల్ ఆంబ్రిల్లాలు ఇట్లా రివర్స్లో పెట్టి ఉన్నవి, ఇవన్నీ వేలో ఉన్నవి. ఇవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లొకేషన్. అయితే చూడొచ్చు, మీకు చాలా బాగుంది లొకేషన్. ఇక్కడ రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి. షాపింగ్ ఏరియా ఇదంతా, మొత్తం షాపింగ్ ఏరియా. ఎంట్రన్స్లో ఇదంతా షాపింగ్ ఏరియా ఇదంతా. లొకేషన్ చాలా బాగుంది. ఎక్కువ మంది ఫారినర్స్ కనపడుతున్నారు నాకు ఇక్కడైతే. ప్రజెంట్ అయితే మనం తిందామని చెప్పేసి ఇక్కడ ఒక దగ్గర ఆగిన. ఇవన్నీ ఐటమ్స్ చూసిన. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి అండ్ ఓన్లీ చికెన్. ఇది ఈ చికెన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూడండి, ఈ చికెన్ వచ్చేసి 35 యువాన్ పడింది. ఈ చికెన్ 35 యువాన్ పడింది. నేను ఆర్డర్ చేసిన ఈ చికెన్ అయితే మళ్ళీ ఒకసారి నూనెలో వేడి చేసి ఇస్తున్నాడు నాకైతే. ఓకే తప్పని పరిస్థితుల్లో తినాలి. తినకుంటే మాత్రం ఎనర్జీ ఉండదు కాబట్టి ఇక తినాలి, తప్పదు. చికెన్ మొత్తానికైతే చికెన్ తీసుకున్నా. ఇది తినేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ వాటర్ తాగదామని ఒక వాటర్ బాటిల్ కొన్నా. సో నాకైతే 10 యువాన్ చెప్పిండు. అంటే 10 యువాన్ అంటే మన కరెన్సీలో 150 రూపాయలు. అంటే ఇది ½ లీటర్ బాటిలే, మళ్ళా చిన్న బాటిలే. సో ఇది 150 రూపాయలు. చూసారా ఎంత ఎక్స్పెన్సివ్ ఉందో? చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ వాటర్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇక్కడ మనం ఇచ్చిన టికెట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఎంట్రన్స్లో చాలా బ్యూటిఫుల్గా లొకేషన్, ఇది బాగా కనిపిస్తుంది. ఇప్పుడే మనం బస్ దిగినాం. బాగుంది ఇక్కడ ఎంట్రన్స్ లొకేషన్, చాలా బాగుంది. మీకు చూపించుకుంటూ వెళ్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడనైతే మనల్ని టికెట్ చెక్ చేశారు. పాస్పోర్ట్ అయితే ఏం చెక్ చేయలేదు. ఇక్కడ టికెట్ చెక్ చేసి కేబుల్ కార్ దగ్గరికి పంపిస్తున్నారు. మనమైతే టికెట్ తీసుకున్న దగ్గర నుంచి చాలా వాకింగ్ ఉంది. బస్సులో కొంత దూరం తీసుకొచ్చిండు అండ్ మనం వాకింగ్ చేయాలి చాలా వరకు, చాలా హైట్కి. ఇప్పుడైతే మనం కేబుల్ కార్ ఎక్కుదాం. కేబుల్ కార్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మనం అయితే. ఒకసారి చూడండి మనం ఎంత నడిచినామో. చాలా లాంగ్ ఉంది, వాకింగ్లో రావాలి. ఇక్కడ మనం కేబుల్ కార్ ఎక్కేసి పైకి వెళ్ళిపోదాం. ఇక్కడనైతే మళ్ళీ టికెట్ స్కాన్ చేసేసి లోపలికి వెళ్ళాలి. మనం టికెట్ తీసుకునేటప్పుడే కేబుల్ కార్ ప్లస్ 2 కలిపి తీసుకున్నాం. సో అందుకనే మనకు 200 యువాన్ పడింది. అయితే యాక్చువల్గానైతే 140 యువాన్ అంట. సో మళ్ళీ ఇక్కడ టికెట్ అనేది ప్రైస్ పెరిగింది కేబుల్ కార్ది. ఇక్కడ 100 యువాన్ ఉంది సపరేట్ కేబుల్ కార్లో వెళ్ళాలంటే. అందుకనే సో మనం ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకుంటే బెటర్ మనకు. సో ఇదే కేబుల్ కారు. ఇప్పుడు ఈ కేబుల్ కార్ ఎక్కేసి మనం పైకి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే నేను కేబుల్ కార్ ఎక్కాను, పైకి వెళ్తున్నాను. సో వెళ్తూ వెళ్తూ మీకు ఒకసారి లొకేషన్స్ కూడా చూపిస్తా.
మనం నిన్న మౌంటైన్ దగ్గరికి పోయినప్పుడైతే కేబుల్ కార్ నుంచి వ్యూ చూపిద్దామంటే అస్సలు పాసిబుల్ కాలేదు, ఎందుకంటే వర్షం వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి మీరు చూసుకోవచ్చు, కేబుల్ కార్లో వెళ్తున్నాం పైకి. కేబుల్ కార్ అనేది మనకు 6 o'clock క్లోజింగ్ అని చెప్తున్నారు ఇక్కడ బోర్డు మీద. ఈ కేబుల్ కార్స్ అనేది 6 o'clock వరకే వర్కింగ్లో ఉంటాయంట. నీహా, సే హాయ్, సే హాయ్, సిట్, ఎస్, నీహా, 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 బాయ్ బాయ్, టాటా, బాయ్. ఫైనల్గా అయితే మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీద ఉన్నాము. మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఒకసారి చూడండి, లొకేషన్స్ చూపిస్తా. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అక్కడ చూడండి, ఈ వాల్ దగ్గర చిన్న విలేజ్ ఉంది, అక్కడ చిన్న విలేజ్ అక్కడ. ఒకసారి చూడొచ్చు, ఇప్పుడే ఎంటర్ అయిపోయాము ఇక్కడికి. సో ఇక్కడ ఇది చెక్ పాయింట్ లాగా, ఒకసారి చూడొచ్చు. ఈ చెక్ పాయింట్ నెంబర్ వచ్చేసి మనకు టవర్ నెంబర్ 14, వాచ్ టవర్ ఇది. ఒకసారి చూడండి, వాచ్ టవర్ నెంబర్ 14 ఇది. సో ఇలాంటి వాచ్ టవర్లు చాలా ఉంటాయి. ఒకసారి చూస్తే ఈ వాచ్ టవర్ నుంచి మనకు అప్పుడు సెక్యూరిటీ ఉండేది. ఇక్కడ వాచ్ టవర్ దగ్గర, ప్రతి ఒక్క వాచ్ టవర్ దగ్గర ఒకరు సెక్యూరిటీ ఉన్నారు, మనకి ఏదైనా ఇబ్బంది అయితే హెల్ప్ చేయడానికి. ఇది మీకు చెప్పినట్టుగా 21,196 కిలోమీటర్స్ మొత్తము. ఇది మొత్తం మనము ఎక్స్ప్లోర్ చేయలేము. సో ఏదో ఒక పాయింట్ చూసేసుకొని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క చైనా వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటంటే, మొత్తానికి ఇది అప్పట్లో మనకు మంగోలులు కానీ, అవతల సైడ్ సౌతన్ ఒక జాతులు అనేది ఇక్కడ మనకు దాడులు జరుపుతుండే. సో ఇక్కడికి వచ్చేసి సంపదను కానీ, లేదంటే వాళ్ళకు సంబంధించిన ఏమైనా ఉంటే వీళ్ళు దోచుకొని వెళ్ళేవారంట. సో అందుకనే అప్పట్లో మనకు క్రీస్తు అప్పట్లో మనకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు. ఇది ముఖ్యంగా ఏంటంటే మ్యాన్ మేడ్ స్ట్రక్చర్, వరల్డ్లోనే పెద్దది మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ ఇది. ఓకేనా. మనము ఈ గోడ మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. ఎందుకనంటే ఒకసారి ఇక్కడ జారిపడ్డామని అనుకో, కాళ్ళు చేతులు విరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకనంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే ఒక అంకుల్ అయితే ఇక్కడ కింద పడ్డాడు, చాలా దెబ్బలు తగిలినాయి పాపం. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా నడవండి చూసుకొని, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తుంది కదా. సో ఇక్కడ మెట్లు కూడా స్లిప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో మీరు కొంచెం నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవండి. అండ్ కంగారు ఏం లేదు, మెల్లగా చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఎమ్మటే వీళ్ళు చెప్పగానే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తానికి ఇక్కడ వచ్చారు సెక్యూరిటీ ఈ పాయింట్ దగ్గర. సో చూసుకోవచ్చు, పాపం దెబ్బలు అయితే బాగా తగిలినట్టున్నాయి. వచ్చేటప్పుడు అయితే మీరు చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ, ఎందుకంటే మొత్తము అప్ అండ్ డౌన్ ఉంది ఇక్కడ. ఒక్కసారి స్లిప్ అయిందంటే కిందికి వెళ్ళిపోతాం, కింద పడిపోతాము. రిలాక్స్గా ఎక్కండి, ఎందుకనంటే మనం రిలాక్స్గా వెళ్తేనే ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. కంగారు వెళ్ళిపోయినాం అనుకో, మనకు ఈ యొక్క బ్రీతింగ్ సరిగా ఆయాసం వస్తుంది. సో రిలాక్స్గా నిమ్మలంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఒక పాయింట్ దగ్గరికి ఆగేసి, నో ప్రాబ్లం. మీకు ఎదురుగా ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇంకో పాయింట్ ఉన్నది. సో అక్కడ మనం అక్కడి నుంచి వచ్చాము, అక్కడ సైడ్ ఒక పాయింట్ ఉంది. కంగారు ఏం లేదు, నిమ్మలంగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇందులో నుంచి చూపిస్తాం మీకు ఎలా ఉందనేది. ఇక్కడ మనమైతే ఈ యొక్క హెలికాప్టర్ రైడ్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది అవకాశము. దాని ప్రైస్ అయితే నేను అడగలేదు. ఇక్కడ మనం హెలికాప్టర్లో కూడా తిరగొచ్చు, టికెట్ తీసేసుకొని. ఇప్పుడే మనకు మీరు చూసుకున్నట్టయితే ఇంకో ఈ కేబుల్ కార్లోనే మనం పైకి వచ్చినాం. ఒకసారి చూడండి,
ఈ కేబుల్ కార్ తీసేసుకొని మనం పైకి వచ్చినాం అక్కడ కింది నుంచి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హెలికాప్టర్ రైడ్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ అవైలబుల్ ఉంది. మనము ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం సిక్ అయిపోయినా కానీ లేదంటే మనకి ఏదన్నా దెబ్బలు తగిలినా కానీ ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. తొందరపడకుండా చాలా నిదానంగా వెళ్ళాలి. ఎందుకనంటే ఇప్పుడే మీకు ఒకటి చూపించిన అంకుల్ ఇక మెట్ల మించి జారిపడ్డాడు. సో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు. అయితే మనం లొకేషన్స్ చూసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం కింద పడే అవకాశం ఉంటుంది. ఓకేనా? సెక్యూరిటీ పాయింట్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తా, చూడొచ్చు. ఇక్కడ నుంచి వ్యూ ఇలా చూసుకోవచ్చు. ఎవ్రీ 100 మీటర్స్కి ఒక చెక్ పాయింట్ లాగా ఉంది ఇది, చూడొచ్చు. ఇన్సైడ్ అయితే ఇది ఇట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు వ్యూ కూడా చూపిస్తా, ఒకసారి చూడొచ్చు వ్యూ. అక్కడ వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎట్లా కనిపిస్తుందో. ఎంత దూరం ఉందో ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఏదో ఒక పాయింట్ దగ్గరికి, ఫేమస్ పాయింట్ దగ్గరికి వచ్చేయాలి, చూసి రావాలి అంతే. ఇంకా మేబీ నాకు తెలిసి ఫారినర్స్ రాసి ఉండొచ్చు. చూడొచ్చు, చిన్న ఇల్లు లాగా ఉంది ఇది. ఇలా ఉంది పాయింట్. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి కూడా చూడండి, చాలా బాగుంది లొకేషన్. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇక్కడ కొంచెం హైట్ నుంచి చూపిస్తే లొకేషన్స్ అనేది చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు మీరు. అందరు పబ్లిక్ అయితే చాలామంది ఆయాసపడుతున్నారు వాకింగ్ చేసి. సో ఒకేసారి వెళ్ళకూడదు, మనం స్లోగా వెళ్ళాలి. స్లోగా వెళ్తే రిలాక్స్గా వెళ్ళిపోవచ్చు. హాయ్, ఇక్కడ నుంచి చూపిస్తా లొకేషన్స్ మీకు. ఒకసారి చూడండి నా బ్యాక్. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మనోడైతే సౌదీ అరేబియా నుంచి వచ్చాడంట. అక్కడ పైకి వెళ్తే కొంచెం టేక్ రెస్ట్ తీసుకుని వెళ్ళమని చెప్తున్నాడు. మెల్లగా వెళ్ళండి, చాలా లాంగ్ ఉన్నది, జాగ్రత్త అని చెప్తున్నాడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Saudi Arabia. Kisi. I'm from India. Oh, Kisi. All right. What's your name? Srakan. Okay, Rakan. Yeah. Okay, my name is Jagdish. Yeah, nice meeting you. Yeah. Thank you, brother. Yeah, sure. Nice meeting you. Thank you. Bye bye. Bye. థ్యాంక్ యూ. ఒకసారి ఇక్కడ నేను అరుస్తా, ఒకసారి చూడండి సౌండ్ ఎలా వస్తుందో. సౌండ్ చూడండి, రీసౌండ్ వస్తుంది, మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉంది. రీసౌండ్ వస్తుంది, అక్కడ దాకా వెళ్తుంది, చాలా బాగుంది, వెరీ ఫన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడవచ్చు, మనం ఈ చైనా వాల్ కన్స్ట్రక్షన్స్కి బ్రిక్స్ ఏం వాడాం, దాని స్పెషల్ ఏంటి అని ఇక్కడ బోర్డు మీద చూపెడుతున్నారు. ఒకసారి చూడవచ్చు, మనకు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది, చూడండి.
ఈ యొక్క చైనా వాల్‌కి ఏమేం బ్రిక్స్ వాడారు, దాని డీటెయిల్స్ ఏంది, ఒకసారి కింది సైడ్ చూడండి. అవి ఎలా ఉన్నాయి ఒకసారి చూపిస్తా. చూడొచ్చు ఈ బ్రిక్స్. ఓకే. ఇది బ్రిక్స్ ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ చెప్పిర్రు. ఫ్రెండ్స్, ఒక టిప్ ఏంటంటే మనం ఈ వాల్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు తినడానికి ఏమైనా బిస్కెట్స్ కానీ లేకపోతే మన బ్రెడ్ కానీ మీ ఇష్టం ఏది తింటే అది ఒక చిన్న బ్యాగులో తీసుకొని రండి. ఒక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ వాల్ విజిట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ షాపింగ్స్ మాత్రం ఏం లేవు. ఇక్కడ చాలా లాంగ్ వెళ్ళాలి. ఎటు సైడ్ వెళ్ళినా చాలా లాంగ్ వెళ్ళాలి. మనతో పాటు కనుక ఏం తీసుకొని రాకపోతే మనము కొంచెం టైర్డ్ అయిపోయి బాగా దాహంగా అనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది పడతాం. సో చిన్న వాటర్ బాటిల్, తినడానికి ఏమైనా స్నాక్స్ లాగా తెచ్చుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తున్నా కదా, ఇంత దూరం నడిచినా కూడా మనకు అనేది ఒక్క షాప్ కూడా కనిపించలేదు. ఎక్కడ ఏదన్నా మధ్యలో ఏదైనా బ్రేక్ లాగా ఏదన్నా ఉందా అంటే ఏం కనిపించలేదు. సో మనము కనిపించకపోయినా కానీ మనం ఒక చిన్న బ్యాగ్లో క్యారీ చేసుకుంటే మాత్రం బెటర్ అని నా ఒపీనియన్. మీరు క్యారీ చేసుకుంటే బెటర్. ఇది నా సజెషన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని చూసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయినాము. ప్రజెంట్ అయితే మన రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మొత్తానికైతే ఈరోజు మనం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని చూసేసుకున్నాం. మళ్ళీ మనం సేమ్ క్యాబ్ బుక్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయినాం మన రూమ్కు. ఇప్పుడే జస్ట్ మన రూమ్కు రీచ్ అయిపోయినాం. ఈరోజు అయితే గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని మొత్తం విజిట్ చేసినాం. మొత్తం మీకు ఫుల్ వీడియోలో చూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే మనం హోటల్ దగ్గరికి వచ్చాము. అండ్ టైం ఉంటే బీజింగ్లో ఒకసారి నైట్ సిటీని కూడా ఒకసారి విజిట్ చేస్తా. ఈ రోజుతోనైతే మనకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని విజిట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.